అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. ఇటు ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర నిరసన చేపట్టారు వాళ్ళు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్టుకు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు అధికారులు. వారిని తెలంగాణ భవన్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాంప్లెట్స్ పట్టుకొని ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర నిరసన చేపట్టారు వాళ్ళు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. అయితే వారిని తెలంగాణ భవన్ కు తరలించే అవకాశం కనిపిస్తుంది. రెడ్డి ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇటు అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవే పాంప్లెట్స్ పట్టుకొని ధర్నాకు దిగారు. అసలు అప్డేట్స్ ఏంటి? వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? మీడియా బయటకు వచ్చి కేసీఆర్ హరీష్ రావు అందరూ మాట్లాడుతున్నారు. తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. నగచర్ల బాధితులకు సంబంధించి రైతులకు బేడీ వేయడం, గిరిజనుల సంబంధించిన వ్యవహారంతో ప్రభుత్వం వ్యతిరేక చెప్పి పెట్టారు. కానీ సభ వాయిదా వేసిన పరిస్థితి. టీఎస్సీ సమావేశాల్లో కూడా హరీష్ రావు తమకు ఏదైతే 3 సమస్యలు ఉంటారో లగచర్ల రైతులకు సంబంధించిన బేడీని పోతూ గిరిజనులకు సంబంధించిన అంశంలో తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి హరీష్ రావు కూడా సీరియస్ అయితే పెట్టారు. ఎంఐఎం కూడా తదుపరి బీఎస్సీ సమావేశం శుక్రవారం వరకు నిర్వహించి చెప్పారు. 3 ఆమోదానికి కూడా ప్రభుత్వం ముందుకెళ్ళి ఈ ప్రజా సంస్థలపైన మాట్లాడవలసినటువంటి పరిస్థితులలో సూచనలు సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితుల నుంచి సభ నుంచి పారిపోవాలని చెప్పిన ఆలోచనతోటే వాళ్ళు గొడవలు దిగినటువంటి అంశాన్ని ముందుగా మేము తప్పుపడతా ఉన్నాం. అసెంబ్లీలో ఫ్లాగ్ కార్డులు పట్టవద్దనేటువంటి విధానం ఓవైపు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ రూల్ బుక్ చెప్పులో ఉన్నటువంటి అంశాలు చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలనే సభ నుంచి బయటకు పోవాలని చెప్పినట్టు ఒకే ఒక ఆలోచనతోటి లగచర్ల ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు నానా యాగి చేసినటువంటి అంశానికి సందర్భంగా తప్పుపడుతూ శాసనసభ అధిపతి స్పీకర్ గారు బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులకు మీకు అవకాశం ఇస్తున్న మాట్లాడడానికి మీరు హరీష్ రావు గారికి మీకు మైక్ ఇస్తున్నా మీ చేతిలో ఉన్నటువంటి ఫ్లాగ్ కార్డులను ముందుగా మాకు అందివ్వండి అంటే దురుసుగా ప్రవర్తిస్తూ ఫ్లాగ్ కార్డులు ఇవ్వకపోవడమే కాకుండా వెల్లోకి వచ్చి శాసనసభ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం శాసనసభాపతి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. ముందుగా శాసనసభాపతికి రిక్వెస్ట్ చేసినా పట్టించుకొని వీళ్ళు ఆదేశాలు ఇస్తే ఆదేశాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన వీళ్ళు శాసనసభాపతిని అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే విధంగా చేసినటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుల్ని ఏమాడానని చెప్పిన ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని సందర్భం కోరుతూ ఓవైపు టూరిజం పైన స్వల్పకాలిక చర్చ కొరకు గౌరవ జూపల్లి కృష్ణరావు గారికి అవకాశం వస్తే వారిని మాట్లాడివ్వకుండా లగచర్ల ఘటనలో ఉన్నటువంటి ఫ్లాగ్ కార్డులు పెడుతూ ఆనాడు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినటువంటి ఖమ్మంలో వీళ్ళ హయాంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకొని తీసుకొచ్చినటువంటి మిర్చి రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు లగచర్ల ఘటనను పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఇష్టానుసారంగా అసెంబ్లీ తప్పుదో పట్టించడం వేయడం మా రాజ్యాన్ని వేడుకుంటున్నాం. వీళ్ళకి తగిన బుద్ధి రావాలని, అసలు వీళ్ళకు ప్రజా సమస్యలపైన మాట్లాడిన ఆలోచన లేకుండా ఈ విధంగా సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా సభను తప్పుదో పట్టించే విధంగా చేసేటువంటి కార్యక్రమం తప్పడుతూ దీనికి ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులను మేము అడుగుతా ఉన్నాం.
దీనికేం సమానం చెప్తున్నారు. ఈరోజు లఘుచర్ల ఘటనలో ఈరోజు కావాలని రాజకీయం చేయాలని చెప్పి చూసేటువంటి కార్యక్రమం సరైనది కాదని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఈ సందర్భం చెప్తూ ఎమ్మెల్యేలు కావాలనే సభను తప్పుదో పట్టించే విధంగా, స్పీకర్ను అవమానపరిచే విధంగా, స్పీకర్ చైర్ను ధిక్కరించే విధంగా చేసినటువంటి వీళ్ళని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రజలు ప్రతిపక్షానికే పరిమితం చేసి, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం చేస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు సభకు రారు. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పని 80,000 పైచీలకు పుస్తకాలు చదివినటువంటి జ్ఞానం, ఈరోజు విజ్ఞానం ఉన్నటువంటి మీరు వచ్చి మీ సూచనలు సలహాలు ఇవ్వండి అంటే రారు. మీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండ్రు, విధ్వంసం చేసిండ్రు. 7 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయినటువంటి మీరు ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంటే సంవత్సరంలో మీరు చేసినటువంటి పాపాలను ఒకటొకటి కడుక్కుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం పైన ఓర్వ లేకని ఈర్చపడుతూ ఈ విధంగా ఈరోజు శాసనసభను తప్పుదో పట్టించే విధంగా ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి మాటలను దయచేసి తెలంగాణ సమాజం గమనించాలని కోరుతున్నాం. అందుకే వేములో రాజ్యాన్ని కూడా కోరుతున్నాం. ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ఉన్న వేదికని ఈరోజు వీళ్ళు సొంతానికి వాడుకునేటువంటి విధానాన్ని సరైనది కాదని మాట్లాడుతున్నాం. బీఐసీ జరిగింది, బీఐసీలో ఉన్న దానికి అనుగుణంగా ముందుకు పోదామని చెప్పని రేపటి రోజు మీకు అవకాశం వచ్చినప్పుడు దానిపై మాట్లాడమని చెప్పి గౌరవ స్పీకర్ గారు ఎంత చెప్పినా వినకుండా ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చిండ్రు. సభకు వచ్చి సభ ద్వారా ఈ టూరిజం సంబంధించినటువంటి దానిపైన స్వల్ప కాలిక చర్చను దేశవ్యాప్తంగా కూడా ప్రపంచంలో టూరిజానికి పెడుతున్నటువంటి దాన్ని అందరికీ కూడా మనం ముందుకు వెళ్ళడం కోసం చేసేటువంటి ప్రయత్నం, టూరిజాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం ఏ విధంగా చేస్తామని చెప్పిన దాన్ని కూడా మాట్లాడివ్వకుండా చేస్తూ ఈరోజు మమ్మల్ని అంటే అలీబాబా 40 దొంగల్లాగా మేము కూడా అనొచ్చు, మాకు కూడా నినాదాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లా అంటే అలీబాబా 40 దొంగలని మీకు కూడా అనొచ్చు. ఈరోజు తెలంగాణ సమాజం గమనించమని కోరుతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు గౌరవ స్పీకర్ గారు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు కూడా వారు ఈ విధంగా చేయడాన్ని మేము తీవ్రంగా